నువ్వు చర్చకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2010లో. సో ఇంచుమించు 6-7 సంవత్సరాలు అవుతుంది. మరి అంతకుముందు నీకు యేసు ప్రభు తెలుసా? ఎలా తెలుసు? కొంచెం అంటే ముందు నాకు తెలియదు పాస్టర్. మా ఆయన గారు క్రిస్టియన్, వాళ్ళ నాన్నగారు కూడా పాస్టర్ గారు, వాళ్ళకి క్రిస్టియన్ ఫ్యామిలీ. అయితే నన్ను మ్యారేజ్ చేసుకుంటాడు కానీ అంటే నన్ను బాప్టిజం అది చేసుకున్నారు. తర్వాత వెళ్ళాక నాకు దేవుడి గురించి నాకు తెలియదు. వాళ్ళ పేరు క్రిస్టియన్సే కానీ నాకు తెలియదు దేవుడి గురించి. వాళ్ళు ఎప్పుడు నాకు చెప్పలేదు కూడా. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా నాకు బాధలు పెట్టారు. పిల్లల విషయంలో కానీ నా విషయంలో కానీ పట్టించుకుపోవడం చేయకపోవడం. అంటే స్టేషన్ల వరకు వెళ్ళాము, కోర్టుల వరకు వెళ్ళాము. కానీ తను మా ఆయనగారు జైలుకని వెళ్తాను కానీ తను చూడను అన్నట్టు మాట్లాడారు. ఇంకా సరేలేని నేనే ఇంకా తట్టుకోలేక బాధలు, తిండి ఉండేది కాదు. 3 పూటలకు ఒక పూట తిండి నాకు పెట్టేవారు కాదు. అంత బాధలు పడ్డాను. ఇంకా తర్వాత ఉంది ఇంకా వదిలేస్తాను ఇంకెందుకు నాకని నా తల్లిదండ్రుల ఇంట్లో ఉండి ఏదో పిల్లలకి పని చేసుకొని పెంచుకొని వచ్చాను. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను దెబ్బతిన్నాను. దేవుడు అంటే క్రిస్టియన్ ఫ్యామిలీని చేసుకున్నాను కానీ నాకు ఎవరు చూడలేదు అన్నట్టుగా నేను చాలా బాధపడేదాన్ని. తర్వాత నాకు ఫ్రెండ్ ఉంది, తను రాధ అంటే ఎప్పుడు సాక్ష్యాల గురించి పాస్టర్ గారి గురించి మీ గురించి ఎక్కువ చెప్తుంటుంది. నువ్వు కొంచెం ఒకసారి రా మా చర్చికి రా, నీకు తెలుస్తుంది దేవుడి కార్యాలు ఎలా ఉంటాయనేసి అని చెప్పింది. అది చెప్తే సరే ఒకసారి మామూలుగా నేను చూడడానికి వచ్చాను. చూసిన తర్వాత నాకు ఆరాధన, సాక్ష్యాలు, మీరు చెప్పే దేవుడి గురించి ఏ విధంగా చెప్తున్నారు అవన్నీ ఏంటంటే చాలా మనసుకి అంటే దేవుడు ఉన్నారు, ఇతని రూపంలో దేవుని చూస్తున్నాం మేము. నిజంగా ఇంతవరకు నాకు ఇలా చెప్పిన వాళ్ళు లేరు. అసలు దేవుడు అంటే ఏదో దేవుడు అనుకున్నాను కానీ ఇంత దీనిగా చెప్పేవారు లేరు. అంటే మీరు చెప్పి ప్రతిదీ దేవుడి విషయంలోనూ ఈ పద్ధతిలో నడుచుకోవాలి, ఈ విధంగా నడుచుకోవాలి అన్నట్టుగా ఒక ఇది వచ్చిందండి. ఒకప్పుడైతే ఒక వ్యర్థమైన జీవితంలో బ్రతికని ఏదో పని, ఇల్లు, పిల్లలు అన్నట్టుగా ఉన్నాను. కానీ ఎప్పుడు కూడా మోకరించి దేవుడి గురించి నేను ఒక 5 నిమిషాలు కూడా సమయం కేటాయించి ప్రేయర్ చేయలేదు, కానీ మీ చర్చికి వచ్చిన తర్వాత ఎన్నో కార్యాలు జరిగాయి నా పట్ల. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఒక్కరిది రూపాయి సాయం అంటూ నాకు లేదు అనకూడదు. కానీ ఈరోజు అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. నిజంగా నా పిల్లల్ని నాకు పెంచుకొచ్చాను, ఇద్దరిని చదివించుకొచ్చాను. ఇంగ్లీష్ మీడియంలో ఇంటి అద్దెలు కట్టుకొని ఈ రోజుకి రూపాయి అప్పంటూ నాకు తెలీదు, ఒకరి దగ్గర చేయి చాపడం అంటే నాకు తెలీదు. దేవుడు ఆ విధంగా నన్ను తీసుకొస్తున్నారండి. ఈ రోజుకైతే నా తల్లిదండ్రులు కానీ నా కుటుంబంలో నా రక్త సంబంధులు ఎవ్వరూ కూడా నాకు చూడట్లేదండి. కేవలం ఆయన కృప, ఆయన దీని మీద బ్రతుకుతున్నాం. అది ఏంటంటే మీ సంఘానికి వచ్చాక మీరు నడిపించే విధానం బట్టి మేము దేవుడు ఈ విధంగానే మీకు లోబడి దేవుడికి లోబడి మేము ఆ విధంగా ఉండడం ఈరోజు ఒకరి దగ్గర ఒక మాట పడకుండా మేము బ్రతుకుతున్నాము. ఈ రోజుకి నాకు చూస్తే ఎవరు కూడా నేను ఒక ఇంట్లో పని చేస్తున్నానని అనుకోరండి. ఈవిడ ఒక ఉద్యోగస్తురాలు, దేవుడు ఆ విధంగా పోషిస్తున్నారు అన్నట్టుగా నాకు అనుకుంటున్నారు. కానీ ఎన్నో శ్రమలండి, ఎన్నో బాధలు పడ్డాను. కానీ నాకు నిజంగా ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా చచ్చిపోతానేటో అన్నట్టుగా అయిపోయింది. ఎందుకు ఈ జీవితం, నలుగురిలో మర్యాద లేని బ్రతికెందుక అన్నట్టుగా అనిపించింది నా భర్త వదిలేశాక. కానీ నా భర్త వదిలేసినా కూడా దేవుడి మట్టుకు నన్ను విడిచిపెట్టలేదు. నేను ఎన్నో కొన్ని నీటిలోనూ కింద పడిపోయినా కూడా దేవుడు నాతో మాట్లాడి నన్ను లేవనెత్తుతున్నారు. ఇంకా సంఘానికి కూడా నేను దూరం అయిపోయినా కూడా దేవుడు దగ్గర చేస్తున్నానండి. ఆ విధంగా నన్ను ఇంతవరకు దేవుడు అలాగే తీసుకొస్తున్నారు. పిల్లల విషయంలో అవని, నా విషయంలో అవని ఏది కూడా మాకంటూ ఇబ్బంది అంటూ తెలియదు పాస్టర్ మాకైతే మట్టుగా. మీ సంఘానికి వచ్చాక నేను చాలా బలపడ్డాను దేవుడి విషయంలో మట్టుగా. చాలా మట్టుగా ఎంతో మందికి చెప్తున్నాను కూడా, ఈరోజు మీరు దేవుడు నమ్ముకుంటే ఈ విధంగా ఉంటుంది అని అన్నా కూడా. చాలా మంచిదమ్మా. మరి మీరు విన్నారు కదా మాటలు. మీరు ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా, తను భర్త 2 పిల్లలతోనూ తను విడిచిపెట్టేసిన పరిస్థితులు, అక్కడి నుండి దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా తనని నిలవబెట్టించారు. కనుక ఈ సాక్ష్యాన్ని విని మీరు కూడా ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు నమ్ముకున్నటువంటి దేవుడు ఎన్నడూ మిమ్మల్ని విడవడు, ఎడబాయడని మీరు నమ్మి ఆయన్ని హత్తుకున్నట్లయితే ఆయన తను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఈరోజు తను ఓ స్కూటర్ మీద వెళ్ళి మరి పిల్లల్ని చక్కగా చదివించుకుంటూ సమాజంలో తలెత్తుకొని బ్రతుకుతుందంటే యేసుక్రీస్తు వారు తనని తలగా ఉండటానికి పిలిచారు కానీ తోకగా కాదు. మిమ్మల్ని కూడా అదే పిలుపుతో పిలుస్తున్నారు.